బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలు పాలు కాగా ఇదే అదునుగా భావించి వరుసగా కీలక నేతలంతా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కవిత కేసును సాకుగా చూపి గుడ్ బై చెప్తున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండ పిఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఇవాళ హైదరాబాద్లోని బంజారా హిల్స్ పిఎస్లో మరో కేసు నమోదైంది. బత్తిన శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు ఐపీసీ 504, 505 కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు 2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారని కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఈ కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలు గులాబీ క్షేత్రస్థాయి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ్. తాజాగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పై కేసు నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కేటీఆర్ పై ఐపీసీ 504, 505A/2 కింద కేసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బంజారా హిల్స్ పిఎస్ లో దాదాపుగా కూడా 2,500 కోట్లు వేరే బిల్డర్స్, జ్యువెలరీ షాప్స్ వద్ద నుంచి సేకరించి కాంగ్రెస్ నేతలకు ఇచ్చారంటూ కూడా రేవంత్ రెడ్డిపై చేసినటువంటి మొన్న ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బత్తిల్ల శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కేసు ఫైల్ చేయగా దాన్ని హన్మకొండ పిఎస్ నుంచి 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాన్ని నేరుగా కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే పంపించడం జరిగింది. ఈ రోజు ఉదయం బంజారా హిల్స్ పిఎస్ లో ఐపీసీ 504, 505 పై కింద కేటీఆర్ పై కేసు అయితే నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. తాజాగా ఏదైతే కేటీఆర్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు కేసులు బనాయించినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఇటు వివిధ కేసులకు సంబంధించిన దాంట్లో కూడా కేటీఆర్ పైన కేసులు నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కేటీఆర్ దగ్గర నుంచి ఎటువంటి అయితే స్పందన రాలేదని చెప్పుకోవాలి. ప్రధానంగా కాంగ్రెస్ నేతలంతా కూడా దీనికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కాంగ్రెస్ నేతలకు 2,500 కోట్ల పంపిణీ జరిగింది అన్నటువంటి మాటలను వక్రీకరిస్తూ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన నేపథ్యంలో జూబ్లీ పిఎస్ నుంచి కూడా కేసు ఫైల్ అనంతరం కూడా నేరుగా కేటీఆర్ కి అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేసామంటూ కూడా పిఎస్ నుంచి చెప్తున్న పరిస్థితులు అయితే తాజాగా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి తదుపరి విచారణ తొందరగానే చేపడతామంటూ కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.